నమస్తే. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు మృతి చెంది నెల రోజులు కావస్తున్నా ఆయన మరణానికి సంబంధించిన వాదనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఒక వర్గం వారు ఇది కంప్లీట్గా మర్డర్ అంటుంటే, మరొక వర్గం వారు ఇది తాగిన తర్వాత జరిగిన యాక్సిడెంట్గా పరిగణిస్తున్నారు. 1 మంత్ అయిపోయిన తర్వాత కూడా పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతికి సంబంధించి సరైన ఆధారాలు చూపించకపోవడం వల్లే ఇలా మాట్లాడాల్సి వస్తుంది అంటున్నారు ఇంకొక వర్గం వారు. అసలు ఎవరు ఏం చెబుతున్నారు, ఉన్న సాక్ష్యాధారాలు ఏంటి? సో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి అడ్వకేట్ బాలా గారు ఉన్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారికి సంబంధించి మృతికి సంబంధించి రీపోస్ట్ మార్టం నిర్వహించాల్సిందే అని పట్టుబడుతున్న నేపథ్యంలో సైంటిఫికల్గా నా దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి, ఇది కంప్లీట్గా తాగి నడపడం వల్లే జరిగిన యాక్సిడెంట్ అంటున్నారు అనిల్ గారు. ప్రస్తుతం స్టూడియోలో బాలా గారు ఉన్నారు, అడ్వకేట్, అలానే అనిల్ గారు కూడా ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి, ఎలా ఉన్నారు? యా, ఫస్ట్ అనిల్ గారు మీ దగ్గర నుంచి వెళ్దాం. మీరు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారితో చాలా ఇయర్స్ నుంచి నాకు ఫ్రెండ్షిప్ ఉండింది, నేను ఒక మంచి ఫ్రెండ్ అని చెబుతున్న నేపథ్యంలో కంపల్సరీగా నేను తాగేసి ఆ రోజు బండి నడపడం వల్లే, అతి వేగం వల్లే ఈ ప్రమాదం సంభవించింది, ఇది ఒక ప్రమాదము, ఓకే, ఇది యాక్సిడెంట్ అంటున్నారు. బట్ మీరు చెప్పిన తర్వాత చాలామంది చాలా వర్షన్స్లో వాళ్ళకు ఉన్న ఆ క్వశ్చన్స్ని రేస్ చేశారు ఈ 1 మంత్లో. మీరు కూడా ఆ వీడియోస్ అన్నీ చూసే ఉంటారు. అవి చూసిన తర్వాత కూడా ఇంకా మీరు ఇది యాక్సిడెంటే జరిగిందని అక్కడే స్టాండ్ తీసుకుంటున్నారా? మేబీ ఇంకేమైనా జరుగుండొచ్చేమో అనే అనుమానం ఇప్పుడైనా వచ్చిందా మీకు? ద రీజన్ అంటే నేను ఈరోజు యాక్చువల్ స్టూడియోకి రావడానికి ఒక బలమైన కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే అపోజిషన్ లీడర్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, ఓకే, అంటే ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ స్టేట్ కి అపోజిషన్ లీడర్ గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నెల రోజుల క్రితమే దీని గురించి ఒక చిన్న స్టేట్మెంట్ చేశాడు. తర్వాత కొన్ని లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు లేకపోతే ర్యాలీలు చేస్తున్నా కూడా, అంటే నేనేమంటే అది కనీస బాధ్యత అంటున్నా నేను అపోజిషన్ లీడర్గా. ఇది మర్డర్ యాక్సిడెంట్ అనేది మనం పక్కన పెడితే కొంతసేపు ఇన్ని లక్షల మందికి సంబంధించిన విషయంలో అపోజిషన్ పార్టీ తరఫున ఒక క్లియర్గా వీళ్ళ అనుమానాలు నివృత్తి చేయాలి అని గవర్నమెంట్ మీద ఎందుకు ఒత్తిడి తేటలేదు అనేది నా సూటి ప్రశ్న. ఐ వాంట్ జగన్మోహన్ రెడ్డి టు హ్యావ్ సమ్ కరేజ్. ఇక్కడ పొలిటికల్ గేము లేకపోతే ఓటు బ్యాంక్ పాలిటిక్స్ లేకుంటే ఇప్పుడు నేను మూవ్ చేస్తే ఏమనుకుంటారు అనేది పక్కన పెట్టి, ఇది కొన్ని లక్షల మంది మనోభావాలకు సంబంధించింది కాబట్టి గవర్నమెంట్ ఒక అనౌన్స్మెంట్తో వాళ్ళు స్టాండ్ చెప్పారు. కానీ బాధ్యత ఉంది అక్కడ. గవర్నమెంట్ మౌనంగా ఉన్నప్పుడు క్వశ్చన్ చేయాల్సింది ఎవరు? చిన్న చిత్క లీడర్స్ అక్కడ ఇక్కడ కేపాల్ గారు లాంటి వాళ్ళు వచ్చి మాట్లాడదాం కాదు. అపోజిషన్ లీడర్గా ఉన్న జగన్ నీడ్ టు ఓపెన్ అప్ హిస్ మౌత్ అండ్ సే పుట్ ప్రెషర్ ఆన్ ద గవర్నమెంట్. ప్రజల తరపున నువ్వు నిలబడాలి ఈ టైంలో. ఇప్పుడు మాట్లాడుకుంటే ఎప్పుడు మాట్లాడతాం అనేది అది ఆ విషయం తెలియజేయడానికే నేను ఇక్కడికి వచ్చాను. ఓకే, అబౌట్ మై స్టాండ్, అంటే నేను యాక్సిడెంటా లేకపోతే మర్డర్ అయిందా అనేది మాట్లాడాలంటే 2 విషయాలు చెప్పాలి. ఇక్కడ ఏమంటే ఈ ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో 3 ఫేజ్లు కూడా వెళ్ళింది. ఫస్ట్ ఫేజ్లో ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయ్యారు, తర్వాత అంటే ఫస్ట్ 1-2 డేస్లో, తర్వాత కమ్యూనిటీ మొత్తం వచ్చేసారు. 60,000 పీపుల్ అంటే చిన్న ఇష్యూ కాదు అది. మాస్టర్ దగ్గరికి అంత వచ్చారు. తర్వాత లక్షల మంది రోడ్ల మీదకి ఇప్పుడు. సో ఎవ్రీబడి సెల్ఫ్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ఫేజ్లో ఉంది. థర్డ్ ఫేజ్ ఏమంటే ఇప్పుడు కమ్యూనిటీలోకి వచ్చేసింది ఇష్యూ. సో ఇప్పుడు స్టాటిస్టిక్స్ దగ్గర ఉండాలి, మనం డేటాతో మాట్లాడాలి. 80% పాపులేషన్ ఇది మర్డర్ అనేటప్పుడు అనిల్ ఎవరు మాట్లాడటానికి ఇండివిజువల్స్ ఒపీనియన్స్ కాదు ఇక్కడ మెజారిటీ ఒపీనియన్ ఏంటి, ఈ విషయంలో అపోజిషన్ లీడర్ ఏం చేస్తున్నాడు అనేది నేను పాస్టర్స్కి ఒక సూటిగా చెప్పాలనుకుంటున్నాను. ఎస్పెషల్లీ ఆంధ్రాలో ఉన్నవారు, మీరు కేపాల్ గారు వెనకాల ఓకే వెళ్ళండి, ఇంకా మాట్లాడుతున్న లీడర్స్ వెనకాల నిలబడండి, బలపరచండి. కానీ జగన్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన దగ్గర బెనిఫిట్ తీసుకున్న వాళ్ళు, ఒక క్రైస్తవ సోదరుడు మీ రాష్ట్రంలో చంపబడ్డాడో యాక్సిడెంట్ అయిందో, ఇంకా ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ వచ్చింది కేసు క్లోజ్డ్ అని, కానీ 80% ప్రజలు ఇంకా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కాబట్టి బయటికి రావాలి.
జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలి, కొంతమంది ప్రతినిధులు వెళ్ళి ఆయన దగ్గర నుంచి ఒత్తిడి తీసుకురావాలా, గవర్నమెంట్ మీద ఒత్తిడి తేడానికి ఆయన మాట్లాడాలి. I believe it is his moral obligation to take this issue and then take it to the notice of the government. Okay. Put pressure on the government. Okay. Bala garu, ఈ పాయింట్ నుంచి మనం వెళ్దామా లేకపోతే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ It's irrelevant, I think. ఇదా? ఓకే. Irrelevant. See, the matter is seized with the court. ఓకే, కోర్టులో ఉంది, పబ్లిక్ ఒపీనియన్స్ బయటకు వచ్చున్నాయి, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ డిసైడెడ్. వాట్ వే ద కన్సర్న్ ఇస్ ద అపోజిషన్ లీడర్. హీ ఈస్ నాట్ అన్ అపోజిషన్ లీడర్ బై ద వే, బట్ ఇట్ ఈస్ అండర్ స్ట్రగుల్ అగైన్. But majority of 39 point change voting bank is there. For that reason, only technical point of view, అతని అపోజిషన్ అనుకున్నా కూడా irrelevant అసలుకి. It's not that, you know, that person has to come and say, I don't think so. అంటే యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా క్రిస్టియానిటీని ఫాలో అవుతారు. ఆల్రెడీ ద ఇనిషియల్ టైమ్ అండ్ ఇనిషియల్ డేస్ దే ఆల్రెడీ టోల్డ్, వాళ్ళ వ్యూస్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారు. దెర్ ఇన్స్ మ్యాటర్. బట్ మనం చూస్తుంటాం లాస్ట్ టైము ఈ టైం కూడా అదే చావుల మీద పాలిటిక్స్ చేస్తారని పేలాలేరు సంథింగ్ ఎల్స్. ఐ థింక్ ఆయన ఎథిక్స్ అండ్ మొరాలిటీస్కి చావుల మీద ఎందుకు లేని అనుకోండొచ్చు. వి డోంట్ నో రైట్. అంటే ఒకటి ఇట్స్ ఆల్రెడీ హ్యాపెన్. దెర్ ఈస్ అ స్ట్రీమ్ లైన్ ఈస్ గోయింగ్ ఆన్. మళ్ళీ అతను వచ్చి ఈ రోజు ఆయన వచ్చి ఏం మాట్లాడతాడు ఇప్పుడు? గవర్నమెంట్ ఏం ప్రెషర్ తీసుకొస్తారు? గవర్నమెంట్ ఏం చేయగలుగుతుందా? ఆల్రెడీ గవర్నమెంట్ డిడ్. గవర్నమెంట్ ఏం చేయగలుగుతుంది? అయిపోయింది, చేసేసింది. గవర్నమెంట్ ఆల్రెడీ చేసేసింది. ఏంటి ఇన్వెస్టిగేషన్ అనేది, సిట్ అనేది, టామ్ డోమ్ డోష్ అయిపోయింది. దెన్స్ మ్యాటర్ ఇంకేముంది అక్కడ అసలు? అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అనిల్ గారికి నౌ వచ్చిన డౌట్ లో బాల్ ఎక్కడ ఉంది? కోర్టులో, జ్యుడిషియరీ దగ్గర ఉంది. ఓకే, వాళ్ళు గవర్నమెంట్ ఒకటి కన్క్లూడ్ చేశారు, ప్రజలు అది కాదు అన్నారు. డిసైడ్ చేస్తుంది ఎవరు? కోర్ట్, నాట్ అపోజిషన్ లీడర్. కాకపోతే ఇక్కడ నేను చెప్తాను, ఇప్పుడు మన చట్టాల తగ్గట్టు, కోర్టులు తగ్గట్టు, ప్రభుత్వాల తగ్గట్టు మాట్లాడడం గురించి కాదు. ప్రజల మనోభావాలు చాలా మంది ఉన్నాయి. ఒక కమ్యూనిటీ ఇక్కడ ఇంకొక విషయం కూడా, ఇక్కడ కమ్యూనిటీ ఒకటే మ్యాటర్ కాదండి. యూట్యూబ్లో మనం చాలా మంది ప్రొఫెసర్స్ అది మాట్లాడుతున్నప్పుడు వాళ్ళేం క్రిస్టియన్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కాదు. కానీ ఒక మర్డర్ జరిగింది, దీని మీద ఇన్ని అనుమానాలు తలెత్తుతున్నప్పుడు దానికి సరైన ఆన్సర్ గవర్నమెంట్ ఇవ్వాలి కదా. ఇప్పుడు మీ దగ్గర ఇన్ని 1 month చెప్పండి. ఇప్పుడు మా ఇద్దరిని కూర్చోబెట్టారన్నారు. ఇప్పుడు ఆయన ఏం స్టాండ్ చెప్తున్నారు? ఇది మర్డర్ అంటున్నారా, మర్డర్ కాదని అంటున్నారా? ఇస్ ఒకేషన్. ఇప్పుడు నేను అవునా కాదనేది కోర్ట్ డిసైడ్ చేస్తుందని చెప్పే టైప్ నేను. ఇప్పుడు దాంట్లో టెక్నికాలిటీస్ ఏమున్నాయి ఏంటి అనే దాని మీదనే మేము ఇది తీసుకుంటాం. ఓవరాల్ పర్సెప్షన్స్ మీద మేము ఉండం. హి ఇస్ ఎక్స్పర్ట్స్. See, so that's what I said. Now see, initially I definitely said it is a murder. నేను ఇనిషియల్ గా అన్ని చూసినప్పుడు, ఇప్పుడేమంటే డేటాతో వెళ్ళాలి. ఇప్పుడు you can't say 80% so that means you stand now, you're also be now thinking that maybe అనుమానాలు వ్యక్తం చేస్తున్నప్పుడు అంటే ఇది ఒక సమస్యగా చూడాలి, ఈ సమస్యకి పరిష్కారం వెతకాలి. ఏమంటే హ్యూమన్స్ ఆర్ ఎట్లా అంటే ఒక ట్రైబ్. ఇది మనం ఎట్లా అంటే సైడ్లు తీసుకుంటాం. ఐ థింక్ ఇట్ ఇస్ గ్లోబల్లీ దేర్. హ్యూమన్స్ ఏమంటే ఆ సైడ్ ఈ సైడ్ తీసుకొని అట్లా సైడ్లు వెళ్తుండగానే ఏంటంటే ఇక్కడ సమస్య ఉంది. ఐఎమ్ టాకింగ్ ఎట్ అ బిగ్గర్ డైమెన్షన్ నేను మాట్లాడుతున్నా. అంటే నేషనల్ పర్స్పెక్టివ్ నేను మాట్లాడుతున్నా. నేను మాట్లాడుతుంది ఏమంటే, అంటే ఇఫ్ ఐ కనెక్ట్ దిస్ టు నేషనల్ ఎకానమీ, ఈ మత ఘర్షణలు బట్టి బయట నుండి వచ్చి ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ ఎఫెక్ట్ కావడం. మోడీ ఒక విజన్తో వెళ్తా ఉన్నాడు. హిస్టరీ అంటే నేను ఐఎమ్ హియర్ ఫర్ ద కంట్రీ ఫ్రమ్ ద బిగినింగ్ చెప్తున్నా. ప్రవీణ్ పగడాల నాకు ఫ్రెండు ఎట్లా ఫ్రెండు, ఎందుకు ఫ్రెండు అని 100 రకాల ఏమంటారు AK-47 నన్ను షూట్ చేసినా కానీ నేను మాట్లాడేది ఏమంటే ఫ్రెండ్ కంటే కమ్యూనిటీ కంటే నాకు దేశం. ఇక్కడ దేశం అనే టాపిక్స్ లేదు, అన్నెసెసరీ అసలు నిజం చెప్పండి. ఎందుకంటే వై వీ వాంట్ టు టేక్ ఇన్ టు ద నేషన్ అసలు ఇర్రెలెవెంట్ సబ్జెక్ట్ టు ద టాపిక్, బికాస్ ఇట్స్ ఓన్లీ ద థింగ్ ప్రవీణ్ పగడాల and his accident is a murder or not, and it is related what అనేది is a question. Nation ఇవన్నీ ఇట్స్ ఆల్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. మై పర్స్పెక్టివ్, మై ప్రోగ్రామ్ ఏంటంటే ఇది ఒక ప్రాబ్లం, మత ఘర్షణలకు సంబంధించినటువంటి ఒక సమస్య ఉంది. మత ఘర్షణలు ఎక్కడ జరిగాయి? క్విక్ గా కాదండి అనిల్ గారు, నాకు ఫస్ట్ ఒక క్వశ్చన్ కి సమాధానం చెప్పండి. మీరు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి ఫ్రెండ్ అని ఎవరు చెప్పారు? నేనే చెప్తున్నా. చెప్పింది మీరే కదా. నేను ఐఎమ్ ద ఫ్రెండ్ ఆఫ్ పాస్టర్ ప్రవీణ్ పగడాల అనే మీరు ఇంట్రడ్యూస్ చేసుకున్నారు మీ సెల్ఫ్. లేకపోతే మాకెలా తెలుసు? చాలా డిబేట్స్, చాలా విషయాలు ఎక్స్ప్లెయిన్ చేసేసిన.
నేను అనేది అంటే ఇప్పుడు డేటా ఇక్కడ ఉంది 80% మాట్లాడుతున్నారు. సో లాట్ ఆఫ్ రీసెర్చ్ సర్వే లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఇన్వెస్టింగ్. So that means without verifying anything, the facts and information, you said, you know, it is not a murder. No, without Initially. See, Initially. So that means you're sending the information to the people. It's a misinformation or disinformation. Saying that he is your friend. no. Can't you expect? See, not a friend అన్నంత మాత్రాన నేను ఆయన I cannot cover him, right? No, that's I what. don't need to cover anybody. Suppose, assume a moment. If See. you are my friend, if anything has happened, first of all, I'll find out the truth. Without finding out the truth, I can't speak anything, right? See, the truth, see, among like, see, a series of things happened there. ఇక్కడ ఏమంటే, see, whatever we said, IG had actually officially concluded. Investigation అయిపోయింది, close అయిపోయింది. IG, they have done their own exercise, you know. దీనికి రకరకాల కోణాలు తగిలించాలనుకునే వాళ్ళు ఏమంటే మనకున్న ఎవిడెన్స్ బేస్తో మనం వెళ్తున్నాము. అది అనౌన్స్మెంట్ వచ్చింది, అయిపోయింది, కేసు క్లోజ్. తర్వాత దేర్ పీపుల్ హు స్టిల్ ఇన్వెస్టిగేట్ లైక్ మిస్టర్ బాలా హియర్. ఈ స్టిల్ ఇన్వెస్టిగేటింగ్, ఈ స్టిల్ లుకింగ్ ఎట్ డిఫరెంట్ డైమెన్షన్. విజయ్ కుమార్ గారు ఆయన చూస్తున్నాడు, కేఏ పాల్ గారు రకరకాల కోణాలు వెతుకుతున్నారు. కొన్ని కనెక్టింగ్ పాయింట్స్ ఐ సెడ్ బైక్ అట్లా పడొచ్చు అంటే ఐ సెడ్ ఓకే ఎట్లయినా పడొచ్చు అంటే పర్సనల్ ఒపీనియన్ దగ్గరికి వచ్చినప్పుడు ఐ వుడ్ హ్యావ్ సమ్ ఒపీనియన్. మీ ఒపీనియన్ కూడా బేసిక్ కామన్ సెన్స్ కి నియర్ బై ఉండాలి, నాట్ ఇమాజినేషన్స్ ఆర్ ఇల్యూషన్స్. Definitely. So I would definitely ask a question. How did you get the dupe in the first place? In the first half an hour లో నువ్వు dupe నెట్లో పెట్టుకొచ్చినావు. How do you even see డే టైం 11 గంటలకి అంటే నువ్వు డిస్కస్ ఈ డైరెక్షన్ పోవాలంటే there are a lot of things you need to connect again. See, పోలీస్ దగ్గరికి వచ్చినప్పుడు మీకు ఒక సింపుల్ క్వశ్చన్ రావాల్సింది ఏంటంటే, ఎక్కడే కానీ పోలీస్ కన్క్లూడ్ చేసిన దాంట్లో క్లియర్ పిక్చర్ ఎక్కడైనా డిస్ప్లే అయిందా? ఇట్స్ వెరీ బేసిక్ కామన్ క్వశ్చన్. దానికి ఇంజనీరింగ్ చదవాల్సిన అక్కర్లా, టెక్నాలజీ నాలెడ్జ్ అక్కర్లా, లా చదవాల్సిన అక్కర్లా, కామన్ సెన్స్ ఇస్ ఎనఫ్. చెప్పిన దాంట్లో see there are two versions here. One is accident and one is murder. యాక్సిడెంట్ మర్డర్ అనే దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ మొత్తము అంటే మర్డర్ కోణంలో డే వన్ నుంచే మనం గవర్నమెంట్ తరపు నుంచి ఇది మర్డర్ అయి ఉండొచ్చేమో అనే యాంగిల్లో చూసామా బాలగారు? నాకు ఐడియా లేకపోతే మీకు ఉండిందా? డే వన్ నుంచి ఇది డే వన్ నుంచే ఇది మర్డర్ ఏమో అనే ఉద్దేశంతో గవర్నమెంట్ కానీ లేకపోతే అధికారులు కానీ ఆ యాంగిల్లో విచారించారని మీరు అనుకుంటున్నారా? నేను అన్నదేమంటే డే వన్ నుంచే ఇట్ ఈస్ యాక్సిడెంట్ గా మనకు ఫుటేజెస్ వచ్చేసినాయి. సో మెజారిటీ పీపుల్ వెంట్ ఇన్ ద డైరెక్షన్. ఎలా అంటే ప్రవీణ్ గారు ఇలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి గోతులో పడిపోయిన విజువల్ ఏమైనా వచ్చిందా? The person who is dead has some connections with the religion. Okay, so there is a room for suspicion. ప్రవీణ్ పగడాల ఒక రిలీజియస్ పబ్లిక్ ఫిగర్ గా ఉన్నాడు కాబట్టి ఆయనకి మత కోణం ఉంది కాబట్టి ఆ డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు డే వన్ నే అనుమానం వ్యక్తం చేశారు. అంటే అక్కడ కనిపిస్తున్న సిచువేషన్ అట్లానే ఉంది కదండి. అక్కడ ఆ ప్లేస్ లో పాస్టరే ఉండక్కర్లేదు, ఎవరున్నా సరే ఆ పడిన తీరు చూసి ఎవరో ఏదో చంపేశారు అని అంటారు. టీవీలు చూడని వాళ్ళు కూడా, ఎప్పుడు యూట్యూబ్ ఛానల్ చూడని వాళ్ళు కూడా దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసి దీనికి టైం ఇచ్చి వెతికి మాట్లాడి దీని గురించి మార్నింగ్ ఐ గాట్ ఎ కాల్. ఈ సైడ్ ఐ నెవర్ గో టు యూట్యూబ్ ఛానల్స్ అండి, బట్ ఈ విషయంలో ఐఎమ్ యాక్చువల్లీ లుకింగ్ ఇంటు దిస్, యు నో లైక్ సో పీపుల్ యాక్చువల్లీ వెంట్ ఎక్స్ట్రా. అసలు ఇంకొక విషయము నాకు చెప్పండి, ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ అన్ని కూడా ఇనిషియల్ డేస్ లో ఐ థింక్ సో మేబీ ఐ జస్ట్ గాన్ త్రూ 1 or 2 videos on some main channels. Okay. You are expressing that you are a friend of the Praveen Kumar and saying that ఇది మర్డర్ కాదు, ఆయన తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ అయినదే, నేను చాలా ఇయర్స్ నుంచి నాకు కనెక్ట్ ఉన్నారు అంటున్నారు కదా. వాట్ ద పీపుల్ ఆర్ ఇన్ఫ్రైన్ యువర్ కాంటాక్ట్? ఏం ఇన్ఫ్రైన్ చేసుకుంటారు వాళ్ళు? ఇన్ఫ్రించ్మెంట్ వాళ్ళకి ఏమొస్తుంది? వాళ్ళు ఎలా డిఫైన్? ఇప్పుడు నౌ యూఆర్ టేకింగ్ అ స్టాండ్, ఇప్పుడు డేటా ఉంది, డేటా మాట్లాడేది. వై డోంట్ యు టేక్ ద స్టాండ్ అన్ ఇనిషియల్ టైం? You're damaging of your friend. You're defaming of your friend. It's not defaming. It's a violation of Article 21 because of life and liberty. After death also we give a respect. ఇక్కడ see the whole thing is about the truth, whole thing is about what is evident there. The first footage రాగానే ఏ ఫుటేజ్ వచ్చింది? ఫస్ట్ ఫుటేజ్ పెట్రోల్ బంక్ దగ్గర ఫుటేజ్ రాగానే మాట్లాడదాం ఎందుకు అనంటే ఒకసారి క్లారిటీగా రిలీజ్ చేస్తున్నారు. The immediately footages said the police it is not released by us. ఇది మాకు సంబంధం లేదు. డే వన్ the first ప్రెస్ మీటింగ్ చేసినప్పుడు 2 ఫుటేజ్ ఇచ్చారు. ఒకటి కొంచెం తూలుతున్నట్టు బండి నడిపించినట్టు ఒకటి, తర్వాత యాక్సిడెంట్ అయిన ఆ పెట్రోల్ బంక్ దగ్గర. సో అది చూసిన వాళ్ళు చాలా మంది, ఇట్స్ నాట్ జస్ట్ మీ, ఐ ఓన్లీ స్పోక్
నేను వర్బల్లీ ఓకల్గా నేను మాట్లాడి వీడియో చేసిన నేను చేసి ఇది మత ఘర్షణల వైపు వెళ్ళొద్దు అని నేను వేరే డైరెక్షన్లో వెళ్ళిన. ఫ్రెండ్గా ప్రవీణ్ పని ఆగొద్దు అనే కోణంలో నేను పోతున్నా యాజ్ అ ఫ్రెండ్, ఓకే, యాజ్ అ పర్సన్ ఫ్రమ్ ద సేమ్ కమ్యూనిటీ. ఇక నన్ను వాట్ ఎవర్ పొలిటికల్ వాట్ ఎవర్ యూ కెన్ థింక్ అని నేను అంటుంది ఏమంటే, సో ఫస్ట్ ఉన్న ఎవిడెన్స్ బేస్ చేసుకుని ఓకే ఇది యాక్సిడెంట్గా కనపడుతుంది కదా, దెన్ ఎవ్రీ డే దెర్ వాజ్ సమ్ అదర్ ఫుటేజెస్ ఫర్ కమ్. నేనే షాక్ అయినాను. ఫస్ట్ ఇంటర్వ్యూ చెప్పినాను, ఐ స్పోకెన్ ఇన్ మెనీ ఇంటర్వ్యూస్, కానీ ఆయన లిక్కర్ షాప్కి వెళ్ళటం ఏంది, పాస్టర్లకి లిక్కర్ షాపుల దగ్గర ఏం పని ఉంటుంది. సో అక్కడ ఐ థింక్ ఎవ్రీబడి బిగన్ టు యూనో లైక్ డెవలప్ 2 డిఫరెంట్ సెగ్మెంట్స్ వచ్చేసిన అక్కడ నుండి. సో అక్కడ నుండి నువ్వు డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే దెర్ ఇస్ ఓన్లీ 1 ప్లేస్ లెఫ్ట్. ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో ఎక్కడ టూపుని ఇన్స్టాల్ చేసేది ఉంది అనేది అక్కడ ఆగినారు అందరూ. సో ఇక్కడ ఇష్యూ ఏదంటే ఆయన తాగుతాడు అనేది నేనే షాక్ అయినా ఫస్ట్ నుండి. ఓకే. సో ఇక్కడ ఇష్యూ అంటే 20 days అన్న లైక్ ఐజీ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడు, కేసు క్లోజ్డ్. తర్వాత చాలా మంది అనుమానాలు లేవనెత్తున్నారు కాబట్టి ఐఎమ్ నౌ విత్ ద డేటా. I said 80% are there. ఏం డేటా చెప్తారు? 80 to 20% are 80% what he's saying, yes, నేను ఎర్లియర్ తప్పు చేశాను, నేను అప్పుడు ఆ ఇన్ఫర్మేషన్స్ ఏం లేకుండా మాట్లాడడం జరిగింది. నేను తప్పు చేశాను, రైట్ చేశాను నేను అనట్లేదు. నేను మాట్లాడుతుంది ఏమంటే ఒక అనిల్ ఒపీనియన్ ఈజ్ నాట్ గోయింగ్ టు మేక్ ఎనీథింగ్. That's what I'm telling. Anil opinion spread entire the society. That means initially let people think. There is nothing wrong. So అంటే అలా థింక్ చేయాలని మీరు ఇలా మాట్లాడారు. one minute. So in case మీ మాటలను నమ్మి ఒకవేళ ఈ ప్రోబ్ ని చేయాలని చెప్పేసి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఆపేస్తుంటే పరిస్థితి ఏమైంది? ట్రూత్ బయటికి రాకుండా ఆగిపోయేది కదా. That means that no wait. That means unverified information and biased statements causes a damages someone else. That's you did. See, that's what IG's statement. See, we are No, I'm IG's standing statement is there. different. ఎప్పుడు ఇచ్చారు? IG statement is different, totally different. See. But what your statement and your deliverables and your expression view into the media, that's a question and that's a debate now here. Yeah, I'm like, what I've expressed is my personal opinion. I clearly said it because there was some investigating kind of thing was going on. Investigating journalism sort of thing, questions were coming. So there were debates were happening. But whatever I actually said, end of the day, that is the final thing I said. But since people still have doubts, people are still investigating, let us say even in It that is very interview, simple. It is very simple. One Doesn't second. require. It Even is a in doesn't that require. interview, One IG even- has to come and say, then this is the thing. This is the thing Even happened. in It's a that common question. interview, even in ఒక that- మనిషి one man డ్రంక్ చేసుకుంటూ ఆల్మోస్ట్ 400 kilometers 300 and change kilometers అన్ని కిలోమీటర్లు నడపగలుగుతారా? ఫస్ట్ క్వశ్చన్. see, దట్ వన్ డయాబెటిక్. వన్ మినిట్ నేను నార్మల్ యాక్టివా వెహికల్ 30 km స్పీడ్లో వెళ్తేనే దెబ్బలాల తగులుతాయి, మనందరూ తెలుసు, స్కిడ్ అవుతాయి బండి. అన్నిసార్లు అది కూడా రాయల్ ఎలిఫెంట్ బండి పడి లేచి వాట్ ఇస్ దిస్? you can hold connections. on. Listen. Some You connections can hold ఉండాలి. on to your beliefs. It's not belief. See, you I am can technical. hold on to I am your- technical prospection. I am So just I am expressing. talking There is a Indian Congress. There is a sorry, not Indian Congress. Road Congress authority is there. Something that is a guidelines for national highway authorities. అసలు అక్కడ ఎలాంటి యాక్సిడెంట్లు జరుగుతాయి, ఏ పర్సెప్షన్ యాక్సిడెంట్ జరుగుతాయి, టెక్నికల్ రిపోర్ట్స్ ఇవ్వాలి. ఏమీ లేకుండా పోలీసు వాళ్ళు కన్క్లూడ్ హౌ ఎలా? దానికి కూడా వెయిట్ సీన్ రీకన్స్ట్రక్షన్స్కి ఒక థియరీ ఉంటుంది, దాన్ని గ్రిడ్ మెథడాలజీ థియరీ అంటారు. డాట్స్ కనెక్షన్స్, ఇట్స్ అ బ్రోకెన్ చైన్ ఇన్వెస్టిగేషన్. హౌ యూ కన్క్లూడెడ్? ఐ డోంట్ నో. ఏ ప్రిన్సిపల్స్ మీద వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారో నాకు తెలీదు. మరి వాళ్ళ అకాడమీ ఏం చేస్తుంది? పోలీస్ అకాడమీ ఉంటుంది, ఎవ్రీ టైం వాళ్ళకి ఎవ్రీ పీరియడికల్గా ట్రైనింగ్స్ ఇవ్వాలి, ఇవ్వట్లేదా? ఆ మాత్రం బేసిక్ కామన్ సెన్స్ లేదా? అసలు ఐజీ వచ్చి ప్రెస్ మీట్ పెట్టగలుగుతారు ఇక్కడ? అన్న కెపాసిటీ ఉందా? ఐఓ చెప్పాలి. ఎప్పుడు ఇవ్వాలైనా హీఈస్ అన్ ఐఓ, దెన్ ఇన్ ద కెపాసిటీ, ఆర్ అదర్వైజ్ గవర్నమెంట్ నుంచి ఆయన కన్సర్న్ తీసుకున్నాడా? ఎట్లా ఏ బేసెస్ మీద అందరూ యాక్సెప్ట్? ఓకే, అజ్యూమ్ మూమెంట్. ఇప్పుడు ఆయన ఒక డిక్టేటం పాస్ చేశారు, మీరు ఎవరు మాట్లాడకూడదని చెప్పేసి అని. రియల్లీ ఆయనకు అంత పవర్ ఉందా? ఆర్టికల్ 21 సస్పీషియస్ డెత్, అన్ఐడెంటిఫైడ్ బాడీస్, కాజెస్ ఫైండ్ అవర్ బాడీస్ మీద, డెత్స్ మీద ఎవరైనా కూడా క్వశ్చన్ రైజ్ చేయొచ్చు. తెలుసా విషయం? అది చాలా మందికి ఇండివిజువల్ పర్సన్ కూడా తెలియకే తెలుసు చేయొచ్చు. ఇప్పుడు అది చాలా మందికి తెలియకే ఇంకొకటి, మాట్లాడే వాయిస్లు కూడా నొక్కి రెస్పెక్ట్ పట్టేసుకుంటున్నారు. బతుకున్నప్పుడే కాదు, ఆర్టికల్ 21 చనిపోయిన తర్వాత కూడా ఆర్టికల్ 21 అప్లైస్. రెస్పెక్ట్ టు ద బాడీ, రెస్పెక్ట్ ఫర్ ద డిసీజ్డ్ పర్సన్.
డూ యూ థింక్ అంటే మన సొసైటీ అంత ఈజీ అయిపోయిందా? డెమోక్రటిక్ స్పిరిట్లో ఉన్న సొసైటీ, కాన్స్టిట్యూషన్ ఎరాలో ఉన్నాం, అది కూడా 24th సెంచరీలో ఉన్నాం. ఇక్కడ కూడా ఎస్ డెఫినెట్లీ రిలీజియస్ ఉన్నాయి, కానీ ప్రజలారా మీరు అందరూ గమనించండి, ఈ రిలీజియస్ ఎవరి కోసమో తెలుసా? మీకు నిజంగా రిలీజియస్ వాళ్ళు మీరు గొడవ పడాలనుకుంటే నాదొక ఛాలెంజ్ మీ అందరికీ, ప్రజలారా మీ నాయకుల్ని ఫస్ట్ కొట్టుకొని గెలవమని చెప్పండి, దాని తర్వాత మీ దగ్గరకు వద్దాం. మీరు కొట్టుకొని రిలీజియస్ మీద వాట్ ఈస్ దిస్? అసలు క్రిస్టియన్ కమ్యూనిటీ వాళ్ళు ఎక్కడ గొడవ చేశారు అన్నది నాకు కావాలి. నేను అనేది క్రిస్టియన్ కమ్యూనిటీ అనట్లేదు, ఏ కమ్యూనిటీలో అయినా కూడా ఇది అంటే పాలిటిక్స్ కి ఉపయోగపడడానికి మాత్రమే యూజ్ చేసుకుంటున్నారు తప్పనిచ్చి నథింగ్ ఎల్స్ ఆర్ నథింగ్ మోర్. ఎందుకు అంటే ఇప్పుడు ఒక్కొక్కరు అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కామన్. ఇప్పుడు ఇన్ని రకాల మనం మాట్లాడుతున్నాం, ఎందుకు చాలా మంది కన్వర్ట్ అవుతారు అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. ఎందుకు కన్వర్ట్ అవుతారు? రీజన్ ఓకే, ఆ లెక్కను తీసుకున్నప్పుడు మనకు జనరల్గా మనం అనిమల్స్ నుంచి వచ్చాం కాబట్టి అప్పుడు లాంగ్వేజెస్ లేవు, కల్చర్ లేదు, క్రీడ్ లేదు, క్యాస్ట్ లేదు, రిలీజియస్ లేదు. అప్పుడున్న మానవులు ఇప్పుడు వాళ్ళు వస్తారు, వచ్చి అడవి నుంచి మీరందరూ మా దాంట్లోకి జంప్ అవ్వండి, మీరు మారలేకపోతే మీరు చంపేసామంటారు, ఒప్పుకుంటారా? అలానే ఉంది ఇది. సో ఎప్పుడు మారిపోతారు? రీజన్ ఇక్కడ ఒక మనిషి ఇంకో దాంట్లోకి ఎప్పుడు మారుతారు అంటే అతనికి బెనిఫిట్ ఉన్నప్పుడు. నువ్వు బెనిఫిట్ ఇవ్వలేని కెపాసిటీలో ఉంటే డోంట్ ఫోర్స్ అండ్ డోంట్ డిక్టేట్ మీ అండ్ డోంట్ డైరెక్ట్ మీ. దట్స్ మై విల్ అండ్ విష్. నేను ఆ కమ్యూనిటీలోకి, ఆ రిలీజియస్లోకి వెళ్తున్నానంటే నాకు బెనిఫిట్ ఉంటే నేను వెళ్తా. నీకేంటి ప్రాబ్లం? నీకేంటి నొప్పి? బికాస్ నీకు నొప్పి ప్రాబ్లం ఏంటో తెలుసా? నీ డెమోగ్రఫీ తగ్గిపోతుంది. నీకు డెమోగ్రఫీ తగ్గిపోతే నీకు పవర్ ఉండదు, నీకు పవర్ లేకపోతే నీకు మనీ కూడా ఉండదు. కొన్ని అసోసియేషన్స్, సొసైటీలు, ట్రస్ట్లు ఇలాంటి మతాల మీదనే ఏర్పడ్డాయి. దేనికో తెలుసా మీకు? వాళ్ళు బతకడం కోసము, వాళ్ళు దాని నుంచి మనీ చేసుకోవడం కోసం, అంతకుమించి ఏం లేదు. ఈ మధ్యకాలంలో దాని మీద ఏంటి ఒక పెద్ద మాఫియా నడుస్తుంది. బెదిరించడం, డబ్బులు తీసుకోవడం, ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం. దిస్ ఇస్ కైండ్ ఇస్ హ్యాపెనింగ్. ఇంకొకటి, ఇప్పుడు యానిమల్స్ని మనం చంపితే అంత సీరియస్ ఇష్యూ తీసుకుంటాం కదా, వాట్ అబౌట్ హ్యూమన్? అబ్బా నాకు అర్థం కాదా? మనిషి చచ్చిపోతే మీకు అంత డిస్రెస్పెక్ట్ ఉందా? అంటే రిలీజియస్ ప్లేసెస్ మీద మనిషి చచ్చిపోతే అంత డిస్రెస్పెక్టా? యూట్యూబ్ ఛానల్స్లలో, రకరకాల మీడియాలలో కొంతమంది రిలీజియస్కి సంబంధించిన వాళ్ళు మాట్లాడుతున్నారు. యూ నాట్ అషేమింగ్ ఆఫ్ యువర్ సెల్ఫ్? ఒక హ్యూమన్ బీయింగ్, ఓకే, వాట్ ఎవర్, ఏదైనా రిలీజియస్ కావచ్చు, ఎక్స్ ఆర్ వై జెడ్ వాట్ ఎవర్ ఇట్ మే బి. బట్ ఇంకొక ఫెంటాస్టిక్ ఏంటో తెలుసా? ఇక్కడ ఇన్ని రకాల రిలీజియస్ ఉన్నా మనందరం కలిసి ఉంటున్నాం, మనందరం కలిసిపోతుంది. ఇంకొక ద బెస్ట్ థింగ్ ఏంటో తెలుసా? ప్రపంచంలో ఎక్కడ లేనిది 2 రిలీజియస్ ఒక మతంగా మారిన ఏకైక దేశం ఏదో తెలుసా? ఇండియా. ఆ ప్లేస్ ఎక్కడుందో తెలుసా? ఆంధ్రప్రదేశ్. అది కూడా ఎక్కడుందో తెలుసా? రాయలసీమ జోన్లో దూదాకల్ అని ఒక కమ్యూనిటీ ఉంటుంది. ఏంటి వాళ్ళు? ఒక ముస్లిం, ఒక హిందూకు సంబంధించి కంబైన్డ్గా ఉన్న ఒక కమ్యూనిటీకి ఏర్పాటైన జనాలు. అంటే మీకు అక్కడ కూడా అర్థం కావట్లేదా? వీఆర్ ఆల్ ఈక్వల్ అని చెప్పేసి అని. సరే, ఇప్పుడు ప్రవీణ్ పగడాల అది యాక్సిడెంటా, మర్డరా, లేకపోతే ఇంకోటో, సంథింగ్ ఎల్స్. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే టెక్నికల్గా కూడా మనం వెళ్ళాల్సిన అక్కర్లేదు, చాలా బేసిక్ సింపుల్ క్వశ్చన్స్. అక్కడ ఆయన మందు తాగి అంత దూరం నడవగలుగుతారా? అంత దూరంలో రాగలుగుతారా? యాక్సిడెంట్ అయినప్పుడు ఏ బండి అయినా ఎగిరి పడిన కూడా కరెక్ట్గా అలా పెట్టినట్టు ఉంటుందా? హెల్మెట్ అక్కడే మాస్క్ పక్కన ఉంటుందా? ఇవన్నీ ఇప్పుడు ఎవరు మాస్క్ పెట్టుకున్నా చీలిపై పక్కన పడిపోతుంది, బ్లడ్ తగులుతుంది, ఆయన మొహాన్ని తగిలింది. చాలా సింపుల్ క్వశ్చన్. వీటిని కూడా మనం అర్థం చేసుకోకుండా, వెయిట్ సార్ 1 minute, ఇనిషియల్ టైంలో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు, ఈవెన్ హీఈస్ ఆల్సో బిసైడ్ ఐఎమ్ ఏ ఫ్రెండ్ అన్నాడు. ఫ్రెండ్ డ్యామేజ్ చేశాడు ఆయన. టు బి హానెస్ట్ చెప్పాలంటే ఇనిషియల్ డేస్ లో ఫ్రెండ్ డ్యామేజ్ చేశాడు. వన్ మినిట్. ఎందుకు అంటే ఇట్స్ డామేజింగ్. సార్, నౌ యు ఆర్ టాకింగ్ అబౌట్ ద ఎవిడెన్స్. నౌ యు ఆర్ టాకింగ్ ఎవిడెన్స్. యు హావ్ టు వెరిఫై. Then you have to verify. Without verification, without getting any information, you pass the words. You throw the words. Let me say, see, I am always standing for the evidence. See, from the day one, 3 stages I came in. I said I'm looking for scientific evidence. I'm looking for rational, real evidence. Evidence lekunda oka matam meeda kesastannappudu I said, hey, I'm your friend. Though I'm a Christian, I'm a friend of Hindu. I said, because evidence lekunda atlaytum nenu oppukone cheppina. K. Paul స్టూడియోకి వచ్చేసి పెద్దగా అరుస్తుంటే, పెద్దగా అరిస్తే ఇక్కడేం వర్కౌట్ కాదు, ఎవిడెన్స్ తీసుకురా అని చెప్పినా నేను. అదే ఎవిడెన్స్ లేకుండా అనిల్ గారు, నా క్వశ్చన్ ఎప్పటి నుంచో నాకు ఇది అదే ఎవిడెన్స్ లేకుండా మీరు ఎలా స్టాండ్ తీసుకున్నారు? ఎవిడెన్స్ తోటి వస్తున్న వీడియోస్. నేనేమంటే మీరు ఏదైతే వర్డ్స్ చెప్తున్నారో ఎవిడెన్స్ తో రండి అనేసి, ఎవిడెన్స్ లేకుండా మీరు ఎలా స్టాండ్ తీసుకున్నారు ఆ రోజు? ఐ యామ్ స్టిల్ దేర్ విత్ ఐజిస్ ఎవిడెన్స్. ఓకే, ఆ ఎవిడెన్స్ ఏంటి? వాళ్ళు ప్రెజెంట్ చేసిన ఎవిడెన్స్ చెప్పండి, వన్ బై వన్ వెళ్దామా? దే పుట్ అవుట్ సమ్ ఎవిడెన్స్, రైట్? ఏం చూపించారు? 300 కెమెరాస్. ఏం చూపించారు? 300 కెమెరాస్ ఇచ్చారా? రేటా ఇచ్చారా? See, there are lot of dots ఉన్నాయి. ఇక్కడ ఏమంటే మన ముఖం కనపడలేదు అంటారు. ప్రవీణ్ పగడాల్ గారు ముఖం కనిపించట్లేదు అంటారు.
ఇటువైపు ఏమంటే ఆయన తాగినప్పుడు ఆయన ముఖం ఎట్లా చూపిస్తాడు నీకు? మరి కొన్నప్పుడు ఎలా చూపిస్తారు? లాట్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి. కొన్నప్పుడు నేను కూడా అదే అడుగుతాను, కొన్నప్పుడు ఎట్లా చూపిస్తారు? ఇట్లా ఎలా సీసీ కెమెరా దగ్గరకు వచ్చి నేను కొంటున్నా అని చూపిస్తారు? ఈ కేసులో నేను చూస్తుంది ఏంటంటే ఐఎమ్ స్టిల్ దేర్, ఐఎమ్ లుకింగ్ ఫర్ ఎవిడెన్స్ ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ నౌ. ఐఎమ్ స్టిల్ సేయింగ్ ద సేమ్. ఎవిడెన్స్ లేకుండా వేరే కమ్యూనిటీ మీద ఎవిడెన్స్ లేకుండా మాట్లాడొద్దు. సరే, ఐజీ స్టేట్మెంట్ ఎవిడెన్స్ బేసిస్ అన్ని ఉన్నాయి కాబట్టి నిజంగా మీరు మీ ఫ్రెండ్ కి రెస్పెక్ట్ ఇవ్వాలని కెన్ ఐ సే సంథింగ్ అబౌట్ రెస్పెక్ట్? నేను అన్నది ఏమంటే మా క్రైస్తవ సోదరులందరూ మా రాష్ట్రానికి గొప్ప నష్టం జరిగింది, ఒక మంచి జ్ఞానిని కోల్పోయినాం అంటే ఐ సెడ్ ఇండియా ఒక జ్ఞానిని కోల్పోయింది అన్న. ఐఎమ్ నాట్ డిస్రెస్పెక్టింగ్ హిమ్. క్రిస్టియానిటీలో ఒక గొప్ప సంస్కర్త ఒక ఆయనడు, ఆయన పేరు విలియం కేరీ. ఐ సెడ్ ఆన్ రికార్డ్, ఐఎమ్ ఈవెన్ సేయింగ్ నౌ, ఐ సెడ్ విలియం కేరీ తర్వాత అంత గొప్ప నాయకుడు ప్రవీణ్ పగడాల్ అంటున్నా. ఇంతవరకు తెలుగు క్రిస్టియన్ సర్కిల్ ఆ స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళు లేరు. ఐఎమ్ స్టిల్ దేర్, యూనో, నాట్ డిస్రెస్పెక్టింగ్ హిమ్. బట్ నేను అంటున్నా ఏమంటే ఐ కెనాట్ అగ్రీ దట్ యూ షిఫ్ట్ దట్ టు సంబడి ఎల్స్ వితౌట్ ఎవిడెన్స్. దట్ ఈస్ ద రీజన్. వన్ మినిట్ హర్ష కుమార్ గారు వితౌట్ ప్రూఫ్ అని మీరు అన్నారు కదా, విత్ ప్రూఫ్ తో అయినా మోటివ్ ఏంటి అనేది ఎస్టాబ్లిష్ చేశారు. యు నాట్ స్టాండ్ విత్ దట్? You stand with that or not? My question, you stand with that or not? 16th of April 2025 case was listed before the Supreme Court. And Praveen Pagadala, one of the impleaded petitioner, right? Do you know the fate of that PIL? Do you know fate of the PIL? What is will happen? Completely aware if of succeeded. That. Then once again, I'm completely aware of that, and I'm also not agreeing with you as I watched your video. And 60% migrate అయిపోతే, I said there are brilliant Indians who don't vote based on religion. This is almost like insulting the thinking Indian. It's not about it's not about a conversion part. అయిపోగానే It's not about a part of. No, listen. It's not part of connection of the politics. Brilliant Indian. No. Vote bank కోసము ఇటువైపు migrate అయిపోతారు. You are diverting simply. You are diverting. No, I'll tell you one thing. I said it's a very clear information that why people want to be migrate. What is the reason? I quoted there also. ఎందుకు మైగ్రేట్ అవుతారు? నేను కూడా ఉన్నా, ఇప్పుడు నేను కూడా మైగ్రేట్ అవుతా. వెయిట్ వన్ మినిట్. ఎందుకు మైగ్రేట్? ఇప్పుడు ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి ఎంప్లాయ్ ఎందుకు మారుతారు? బెనిఫిట్. ఒక రిలీజియస్లో నాకు బెనిఫిట్ ఇవ్వకుండా నువ్వు నన్ను ఫోర్స్ చేస్తే ఎవరైనా ఉంటారా? అసలు క్రిస్టియన్ కమ్యూనిటీ అనేది ఇండియాలో మనది కాదు. ఓకే, బయట నుంచి వచ్చింది. వాళ్ళ ఫోకస్ ఏంటి? వాళ్ళ ఎజెండా ఏంటి? వాళ్ళ ఎయిమ్ ఏంటి? వాళ్ళ ఆబ్జెక్ట్స్ ఏంటి? డెవలప్మెంట్ స్కూల్స్, హాస్పిటల్స్, గుడ్ హెల్త్ అండ్ రెస్పెక్ట్ ఈచ్ అదర్, హ్యుమానిటీ, దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ కదా వాళ్ళు వెళ్తున్నారు. ఓకే, కన్వర్షన్ అనే పాయింట్కి వద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టిట్యూషన్లోనే మనకి ఇచ్చింది, మీకు నచ్చితే మీరు ఎవరైనా వెళ్ళొచ్చు. అది చాలా మంది జనాలకు వెళ్ళలేదు. మీరు దాన్ని ప్రీచ్ చేయండి. వెయిట్ వన్ మినిట్. దాన్ని సుప్రీంకోర్టులో ఆల్రెడీ కొన్ని చట్టాలు తీసుకొస్తే, బ్యాడ్ లాస్ని తీసుకొస్తే కొన్ని స్టేట్స్ వాటిని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టులో ఫైల్ చేసినప్పుడు దాని ఫేట్ ఏంటి అది కూడా చెప్తా. ఇన్ కేస్ సక్సెస్ అయ్యారనుకోండి, ఎవరు పిటిషన్స్ చేసిన వాళ్ళు ఇది కరెక్ట్ అని సుప్రీంకోర్టు డిక్లేర్ చేస్తుంటే కన్వర్షన్ చేసి ఆగిపోతాయి. ఒకవేళ లేదు ఇది అన్కాన్స్టిట్యూషనల్ అని డిక్లేర్ చేశారనుకోండి, ప్రతి ఒక్కరి మనిషికి ఏం తెలుస్తుంది? రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు ఏంటంటే ఎవరు ఏ మతానైనా స్వీకరించవచ్చు, ఏ మతానైనా ప్రీచ్ చేయొచ్చు, ఏ మతానైనా ప్రాక్టీస్ చేయొచ్చు. ఇది మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అనేది సుప్రీంకోర్టు ద్వారా డిక్లరేషన్ బయటకు వచ్చేది అందరికీ తెలిసి ఉండేది. అప్పుడు ఏం జరుగుతుంది? ఎవరైతే ఏ కమ్యూనిటీలో అయితే ఏ జాతిలో అయితే మనకు మంచి చేస్తారో ఆ జాతిలోకి అందరూ వెళ్తారు. ఎందుకు వెళ్తారు? వాడి బతుకు తిరుగు, వాళ్ళ లైఫ్, వాళ్ళ తిండి, వాళ్ళ తాగడం, వాళ్ళ జాబు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్న చోటుకి వెళ్తారు. లేని చోట నేనేమి అక్కడ కూర్చొని ఉడిగం చేయాలనా? దేనికోసం నాకు రిలీజియస్? వాట్ ఫర్ ద కమ్యూనిటీ, వాట్ ఫర్ ద రిలీజియస్? ద బెనిఫిట్ టు మీ. ఇఫ్ నాట్ గెటింగ్ ద బెనిఫిట్, వై షుడ్ ఐ నీడ్ టు బి కోఆపరేట్ విత్ దెమ్ అండ్ కంటిన్యూ విత్ దెమ్? వాట్ నెసెసరీ? This is you have to preach and express. This is a fate of the PIL. And now you are connecting to the politics. I don't know. I think politics is a different dimension. Politics is a different dimension in India. And Hindu, Muslim, Christian, everybody can cast the vote. It's not based on the religious. No. See, what Mr. Bala is connecting is an outdated concept. What outdated concept? It was probably back then. What back? But not today. What I'm trying to say, India has actually moved forward. For where? India has a lot Come with me, I'll show. Today also the beggars are roaming in the roads. No. India is a big country. 1.4 billion demography is not count. Demography is not a big country. Good osadi and vote chese vallu kaadu. There will be some portion of people
but lot of thinking Indians are there. Sir, I think you're not aware of the history and as well as the demography of It's India. not about history. I'm talking about contemporary India. Even contemporary where India, you don't know, I think so, demography. Where you are insulting. What insulting? It's a insulting fact on secular, record. Secular. It's a fact on record. Thinking, open-minded, brilliant Indians who don't just vote based on religion. There are a lot of thinking Indians. Sir, do you know the manifesto? No. No, wait, See, I think he don't know. What is happening? He don't know he don't know, I think, the politics of manifesto. What is happening here? What is a manifesto, you know? They are trying to What link is a manifesto, you know? No. No, what is a manifesto, you know? I understand everything. What I is know a manifesto? everything. Can you tell me? యాక్చువల్గా టాపిక్ డైవర్ట్ అవుతుంది. Can you tell me what is the కానీ manifesto? ఒక నేను మాట, అనేది బాల ఏమంటే గారు ఈ అనిల్ గారు. ఇష్యూని మత కోణంలో రిలీజియస్ కి ముడిపెట్టి ఒక పెద్ద మత సంబంధమైన పొలిటికల్ పార్టీస్ వీటి వెనకాలండి వీటిని మర్డర్ చేయించేశారు అనేది ఒక బలమైన వాదం జరుగుతుంది. అదే బీట్ తీసుకొచ్చి అదే డ్రమ్ తీసుకొచ్చి కొంతమంది క్రైస్తవ నాయకులు నేను ఆన్ కెమెరా తిట్టినా. నేను ఐ సెడ్ 1000 మందిని చంపేస్తారంటే వీళ్ళ మీద కేసులు ఎందుకు వేయట్లేదు అంటున్నా నేను. ఎవరు చంపేస్తానన్నారు? 1000 మంది ఎవరు చంపేస్తానన్నారు? వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే? ఏమైంది? కే పాల్ లేదా హర్ష కుమార్ వీళ్ళు చెప్తుంది ఏంటి? ఏమన్నారు? 1000 మంది క్రిస్టియన్స్ ని మర్డర్ చేయబోతున్నారు. దీని వెనకాల చాలా నాకు తెలిసి మీకు ఎవరంటే- ప్రాక్టికాలిటీ మర్డర్ తెలియదు. చేయబోతున్నారు వెయిట్ అండి, ఒక నిమిషం అన్నారా? ఒక నిమిషం మర్డర్ నేను- చేయబోతున్నారు one minute. Murder, నాకు తెలిసి ఐ థింక్ సతీష్ గారు కదా, అనిల్ అనిల్ గారు, Okay. నాకు తెలిసి మీకు గ్రౌండ్ రియాలిటీస్ తెలియదు. I'm- గ్రౌండ్ రియాలిటీస్ మీకు తెలియదు. తెలుసా మీకు? నేను. మీకు తెలుసా ఒక వ్యక్తి పోయి ఒక వ్యక్తిని కొడితే ఎఫ్ఐఆర్ కూడా కట్టరు? తెలుసా మీకు ఆ విషయము? తెలుసా మీకు? దెబ్బలు తిన్న వ్యక్తి ఎఫ్ఐఆర్ కూడా కట్టరు. మీ గ్రౌండ్ రియాలిటీస్ తెలియకుండా ఊరికే మాట్లాడతారు మీరు. talking No, you about don't know, sir, country. nothing. నేను You doesn't have any information. I think you're not a friend of the Praveen Kumar. కమ్యూనిటీలోకి వచ్చి కొంతమంది భయాందోళన గురి చేయడం. I'm following some videos. ఒకళ్ళే బయటకు వెళ్ళమాకండి, వెళ్ళేటప్పుడు ఇద్దరు పీపుల్ ఆర్ బౌండ్. భయపెట్టేశారు కమ్యూనిటీని. కొంతమంది నాయకులు బయటకు వచ్చి 1000 మందిని చంపైపోతున్నారు. ఎవరైనా ఆగిపోయారా? ఇక్కడ ఇది ఫస్ట్ మర్డర్. I said where is సరే the ఎవరైనా ఇన్లాజికల్ సార్, మీ ఇన్లాజికల్ ఇల్యూజన్స్ ని ప్రజల మీద రుద్దకండి సార్. మీరు చెప్పినట్టయితే ఎవరు కూడా పని చేసుకోరు, ఎవరు జాబ్ లోకి వెళ్ళరు. అది ఎవరో బెదిరిస్తారు. ఇన్లాజికల్ మీ ఇంటర్ఫిరెన్స్ ఇన్లాజికల్లీ మీరు పబ్లిక్ మీద వేస్తున్నారు. ఎందుకంటే మీరు చెప్పినట్టు రియల్ అదే ట్రూత్ అనుకుంటే అందరు లీవ్లు పెట్టి ఇంట్లో కూర్చోవాలి. కూర్చున్నారా? వెయిట్ మన ఆయన చనిపోయిన తర్వాత కూడా ఎన్ని సండేలు వస్తాయి, ఎన్ని సండేస్ కి చర్చిలకి జనాలు వెళ్ళారు. దట్ ఈస్ ఎవిడెన్స్, రైట్? ఎవరైనా దట్ ఈస్ ఆగిపోయారా? ఎవిడెన్స్. nobody is stopping Christian community లో basic then how can you say? నేను Christian community లో basic fundamental thing ఏమంటే you're not going to be afraid. Nobody is going to be scared about anybody. That is what I wanted to tell you. చాలా మంది క్రిస్టియన్ కమ్యూనిటీలో అది ఫాలో అయినప్పుడు మీరు నేను చెప్పడం ఎందుకు? ఏమంటే సార్ ఇక్కడ క్వశ్చన్ ఇక్కడ ఏంటంటే విక్టిమ్ కార్డ్ ఎందుకు అవసరం లేదు? ఎందుకు అవసరం లేదు? లీడర్స్ అందరూ చేస్తుంది ఎవరు? హీస్ నాట్ విక్టిమ్. చేస్తున్నారు. డిసీజ్డ్ పర్సన్ విక్టిమా కాదా చెప్పండి నాకు ఫస్ట్. సే ఎస్ ఆర్ నో, 2 words అంతే. ఎదర్ సే ఎదర్ ఎస్ ఆర్ నో. I'm waiting for the investigation. My question is very simple. He is a victim or not? No, based on what is Sir, available. no. If it is an accident, he is not a victim. Simple Sir, as that. Even And murder. the rest is up to the court to even decide. murder or it's an accident, he is a victim. ఫస్ట్ యూ షుడ్ నో దాట్. What? చనిపోయిన వ్యక్తి డిసీజ్ వ్యక్తి విక్టిమ్ ఎప్పుడు కూడా అది తెలుసుకోవాలి మీరు. నార్మల్ యాక్సిడెంట్ అయినా కూడా ఎందుకు హెల్ప్ చేయమంటారో తెలుసా మీకు? దానివల్ల ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అవుతాయని చెప్పేసి మీరు ఈ కామన్ సెన్స్ కూడా మీరు తెలుసుకోకుండా మీరు అంటే యాక్చువల్గా మాట్లాడితే ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారి అవుతామండి. మృతి తర్వాత మనం మతాల గురించి రాజకీయాల గురించి మాట్లాడడం అనేది అత్యంత బాధాకరమైతే నాకు అవును. అనిపిస్తుంది. ఇప్పుడు మీరు Yes, డిస్కషన్స్ absolutely. మీరు మాట్లాడుకుంటుంటే See, నేను తెలుగులో మాట్లాడుకుందాం. తెలుగు ఛానల్ కదా, తెలుగు వాళ్ళకి వెళ్ళాలి. నేను మాట్లాడట్లేదు, ఆయన కనెక్ట్ See, చేస్తుంటే ఆ కోణం- ఇంటర్లింక్ పాలిటిక్స్ See. నేను చెప్తాను. పాలిటిక్స్ కాదు, మీరు కనెక్ట్ చేయకండి. ఇప్పుడు ఇక్కడ ఎందుకు అంటున్నానంటే చెప్ప- లిజన్ See, నేను ఎందుకు చెప్తున్నానంటే నేను అంటుంది ఏమంటే- ఆయనకి గ్రౌండ్ రియాలిటీస్ తెలియదు. లే, 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 నేను చెప్తున్నాను. లే, 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 No, 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 మీకు One అసలు by తెలీదు. one by one మాట్లాడండి. అస్సలు తెలీదు. Murder అంటే కూడా మీకు అసలు గ్రౌండ్ రియాలిటీనే నేను తెలీదు. అదేమంటే, వన్ థింగ్, దీనికి బీయింగ్ యాజ్ ఎ murder- సోషల్ ఇంజనీర్ నాకు తెలుసు గ్రౌండ్ లో ఏం జరుగుతుందో. నాకు తెలిసినంత మీకు ఏం తెలీదు. మాట్లాడండి. Day one on ground, I don't know how far Mr. Bala followed this. Day one దీనికి మత కోణం వచ్చింది. Day one ఎలా వచ్చింది? అనుమానం వచ్చింది. చంపేశారమని. ఎవరు మాట్లాడితే మనం ఏం ఎవరు చెప్తాం? మాట్లాడితే బాల గారు వచ్చింది? ఒక్క నిమిషం. అనిల్ గారు ఏదైతే మాట్లాడుతున్నారో ఆయనకి ఆన్సర్ త్రూనే వెళ్దాం. అప్పుడు మనకు సరైన సమాధానాలు వస్తాయేమో. వి హోప్. ఓకే, ఫస్ట్ డే నుండి నేను మాట్లాడుతున్నామంటే దీనికి మత సంబంధమైన కోణం వచ్చింది కాబట్టి సరే ఎలా Day వచ్చింది, one ఎందుకు నుండి వచ్చింది? ఫలానా వాళ్ళు చంపేశారేమో,
కొన్ని నేమ్స్ వచ్చినాయి Absolutely. బయట. నేను అదే అంటున్నాను సార్. వచ్చిన తర్వాత ఏం జరిగింది? సార్ నాకు తెలిసి ఇనిషియల్ సార్ ఐఎమ్ ఫాలోయింగ్ ఇనిషియల్లీ ఓకే. No, you know. అసలు ఎవ్వరు కూడా ఫస్ట్ తీసుకురాలే. ఎందుకు వాళ్ళ రేస్ క్వశ్చన్ చేశారంటే స్పెక్యులేషన్స్ వచ్చినాయి. ఎందుకు వచ్చిందండి, ఎందుకు వచ్చింది, దేనికోసం వచ్చింది? 5 సంవత్సరాలు వాళ్ళు చేసిన డిబేట్స్ ని బట్టి నేను ఒక మాట మాట్లాడతాను. ఫ్యాక్ట్స్ ఉన్నాయి అక్కడ. అనిల్ గారు అందుకే అనిల్ ఇన్వాల్వ్ అయ్యాడు ఇక్కడ. One second. ఆయన చనిపోతే వాళ్ళు మాట్లాడుకోవాలి కానీ వేరే మతస్థులు దాని గురించి అవహేళన చేయడం, ఇన్సల్ట్ చేయడం, ఇలాంటి వీడియోస్ వచ్చిన తర్వాత అందరికి డౌట్స్ రైజ్ అయ్యాయి. మీరు అది చెప్పండి. అది చెప్పకుండా మీరు లేదు వచ్చాయి చేసా ఎలా వచ్చిందో చెప్పండి. అవి వచ్చినాయి కాబట్టి అది చెప్పాలి. మీరు అది చెప్పకుండా ఓన్లీ స్పెక్యులేషన్స్ చేసి పడేస్తే అది ఎవ్రీబడి హూ ఇస్ ఫాలోయింగ్ దిస్ ఫ్రమ్ ద బిగినింగ్ ఎవ్రీబడి నోస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని మేబీ ఐ థింక్ యు జస్ట్ సార్ ఎవ్రీబడి నోస్ బట్ ఎక్సెప్ట్ ఆఫ్ యూ. నో ఎవ్రీబడి నోస్. నో ఎక్సెప్ట్ ఆఫ్ యూ. ఐ థింక్ అంటే అందరికీ తెలుసు, ఈయనకు ఒకటి తప్ప అంటున్నా నేను. నాకు తెలుసు కాబట్టి నీకు తెలియదు మిస్టర్ బాలా. ప్రాబ్లం ఏంటంటే నాకు తెలుసు కాబట్టి స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి, రిలీజియస్ కోర్నర్ పోతుంది కాబట్టి అని అందుకే నేను శివశక్తి ఆఫీస్కి వెళ్ళాను ఆన్ రికార్డ్. ఈ పాయింట్ మాట్లాడిస్తారా బాలా గారు? ఒక్క నిమిషం నన్ను మాట్లాడిస్తారా? ఈ పాయింట్ దగ్గర క్రిస్టియన్ కమ్యూనిటీ అంటున్నారు కాబట్టి కొద్దిసేపు మనం ప్రవీణ్ పగడాల గారనే మాట్లాడదాం. ఎందుకో దీన్ని నాకు ఒక మతపరంగానో ఆ జోనర్లో పట్టుకెళ్ళడం ఇష్టం లేదు. రాజకీయాల పరంగానో మతపరంగానో కాదు. ఒక వ్యక్తి అక్కడ చనిపోయి హృదయ విదారకరమైన సంఘటనలు ఆయన అక్కడ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ప్రవీణ్ గారు కాదు, సమ్ ఎక్స్ ఎవరో ఉన్నారు. అక్కడ పడిపోయిన వెంటనే మనం ఏం చెప్తాము? అయ్యో పాపం అంటాం ఫస్ట్. 1 2 ఇన్ కేసు కొంచెం డీప్గా వెళ్తున్నాం, చనిపోయి ఉన్నారు. చనిపోయిన తర్వాత ఇది యాక్సిడెంటా, మనం వెళ్ళిన దూరం బట్టి పడిన ప్రదేశాలు బట్టి లేదు. ఒకవేళ మహిళ పడిపోయింది అనుకోండి, ఫస్ట్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు, భర్త ఎలా అంటాడు, అత్తామామలు ఎవరు, అసలు ఈమె ఏం చేస్తుంది, ఎందుకు, 1 సెకండ్ అని మాట్లాడతాం. అదే అబ్బాయి పడిపోయాడు అనుకోండి, యాక్సిడెంటా, తాగా, ఇంట్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఇవి మాట్లాడతాం ఖచ్చితంగా. ఇప్పుడు అలా అని చెప్పి మనం భర్తను నిందిస్తున్నట్ట, కుటుంబ సభ్యులు నిందిస్తున్నట్ట, అత్తమామలు నిందిస్తున్నట్ట, లేకపోతే వేరే వాళ్ళు నిందిస్తున్నట్ట, అక్కడ పడిన దాన్ని బట్టి ఆ వ్యక్తికి సంబంధించిన ఫ్యామిలీని మనం పరిగణలోనికి తీసుకుంటాం. ఓకే, ఒక 5 ఏళ్ల నుంచి అనిల్ గారు చెబుతున్నట్టు క్రిస్టియన్ కమ్యూనిటీలో ఆయన వాయిస్ విప్పి మాట్లాడుతున్న వల్ల ఆయన ఒక సస్పీషియస్ డెత్లో ఉన్నప్పుడు కమ్యూనిటీ మాటే వస్తుంది. ఆబ్వియస్లీ అక్కడ ఆయన పాస్టర్ గారు కాదనుకోండి, ఖచ్చితంగా అసలు కమ్యూనిటీ రాదు. కానీ అండ్ ఇంకొక మాట, ఆయన అలా ఆ పరిస్థితుల్లో చూడగానే ఎవరో చంపేసి ఉండొచ్చు, ఎందుకంటే నీలా ఇలా మాట్లాడారు, ఆల్రెడీ పిల్లు ఉంది కాబట్టి. ఇవంతా అవగాహన ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ పాయింట్స్ రేస్ చేస్తారు. రేస్ చేశారు, చెప్తున్నాను, రేస్ చేశారు. 1,00,000 మంది, లక్ష మంది బయటకు వచ్చారు, కోటి మంది బయటకు వచ్చిన అయితే కొన్ని వేల మంది, లక్షల మంది బయటకు రారు. మీరు ఎట్లా చెప్తారు? Lot of people die, right? Lot of business people die, right? But because he was a religious advocate, because he was you know, he was a సరే 1,00,000 మంది కాదండి, కోటి మంది వచ్చారు. కాదు అనిల్ గారు, 1,00,000 మంది కాదండి, కోటి మంది వచ్చారు. ఓకే చెప్పండి. ఓకే లెట్ విల్ కంక్లూడ్ అండి. నాకు చెప్పండి, మీరు బీయింగ్ యాజ్ ఎ ఫ్రెండ్ అసలు మీ స్టాండ్ ఏంటి? మీరు ఆయన డ్యామేజ్ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఆయన ప్రొటెక్ట్ చేద్దాం అనుకుంటున్నారా, ఏం చేద్దాం అనుకుంటున్నారా? Stand is scientific evidence. What scientific evidence? I'm still looking for my stand is scientific evidence ఇస్తే మీ ఒపీనియన్ ఎవరికి కావాలండి? అక్కడికి నాకు అర్థం కాదు. మీ ఫ్రెండ్ అన్న తర్వాత మీరు మీ ఒపీనియన్ చెప్పండి అంటే మీరు సైంటిఫిక్ ఎవిడెన్స్ వస్తే చెప్తారు. మీరు ఎందుకు కావాలంటప్పుడు మీకు అన్ని తెలుసని కదా, ఫ్రెండ్ అని కదా కూర్చోబెట్టి మాట్లాడేది. ఎవరైనా కూడా మీకు అన్ని తెలుసు ఉంటాయి, ఫ్రెండ్ కాబట్టి అన్ని ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి అని అనుకుని కూర్చోబెడతారు. నేను ఇక్కడ అనట్లేదు సార్, ఇన్ జనరల్, ఈవెన్ ఇన్ జనరల్ లో కూడా క్రిస్టియన్ లీడర్ గా సారీ అండి, ఆయన కమ్యూనిటీ సైడ్ అయితే నేను లేచి 80% కమ్యూనిటీ మై కమ్యూనిటీ 80% ఇంకా హత్య ఉంటుంది కాబట్టి నేను అక్కడ నిలబడుతున్నాను. ఒక 2 మినిట్స్ అనిల్ గారు, నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, దీన్ని రాజకీయాల్లోకో లేకపోతే కమ్యూనిటీనో పక్కన పెట్టేద్దాం, అసలు వద్దు మనకి. అది అక్కడ పాస్ట్ అన్న మాట కూడా పక్కన పెట్టేద్దాం. ప్రవీణ్ పగడాల అనే ఒక వ్యక్తి ఆయన ఎంత వెయిట్ ఉండొచ్చు అంటారు? మీకు ఐడియా ఉండొచ్చు మేబీ. నేను ఒక విషయం చెప్తాను, అంటే అంత వెయిట్ ఉన్న వ్యక్తి, ఒక 200 kgs బరువు ఉన్న బండి, ఎవరైనా అండి, అది వెయిట్ ఉన్న వ్యక్తే కాదండి, ఎవరైనా కూడా కామన్ సెన్స్ అండి, యాక్టివ్ బండి తీసుకుని ఈరోజు స్కిడ్ అవ్వండి చెప్తా నేను, తగలవా, లేగలుగుతారా? వెయిట్ సార్, ఒక నిమిషం ఆగండి, మీకు తెలియదు, నేను అందుకే చెప్తున్నా. ఒక రాయల్ ఎలిఫెంట్ బండి అన్నిసార్లు పడితే మనిషి, ఇట్స్ నాట్ దట్ ఈజీ. నేను అదే ఇప్పుడు ఒకటి ఇంకొక విషయం, రాయల్ ఎలిఫెంట్ పోయి కొడితే
70 కిలోమీటర్ స్పీడ్లో రాయల్ ఎలిఫెంట్, నేను కూడా రాయల్ ఎలిఫెంట్ తోలా, నాకు తెలుసు. మరి నన్నేమే అంత ఎరిపుష్పం అనుకోవద్దండి. నా దగ్గర వెహికల్స్ ఉన్నాయి, నేను కూడా తోలా, అన్ని రకాల వెహికల్స్ నేను డ్రైవ్ చేశా. నేను బైక్లో ఎక్స్పర్ట్. ఎలా పడుతుంది, ఎలా చేస్తుంది, ఏం జరుగుతుంది అన్నీ నాకు తెలుసు. యాక్సిడెంట్ అయితే ఇండియాలో మనకున్న ఇండియన్ రోడ్ సైడ్స్కి లెఫ్ట్ సైడ్ ఎక్కువ ఫాల్ డౌన్ ఉంటుంది, రైట్ సైడ్ తక్కువ ఉంటాయి. తెలుసా మీకు? రైట్ సైడ్ ఒకటి పడాలంటే ఫస్ట్ ఫుట్ బయటకు వస్తుంది, కింద అటన్నా పడతారు, ఫుట్ మీదనే పడుతుంది ఫస్ట్ బండి. ఆ లెక్కన తీసుకుని కూడా ఓకే పైకి ఎగిరింది అనుకున్నాం, ఎగిరి ఆయన మీద పడితే పుచ్చలు అవుతుంది, అంటే దానికి ప్రెజర్ అయిపో ఒక్క చోట పడదు. ఏం మాట్లాడుతున్నారు? ఏం టెక్నికల్ ఎవిడెన్స్ కావాలి మీకు? కామన్ సెన్స్ అక్కడ కావాల్సింది, టెక్నికల్ కూడా అక్కర్లా. ఒక బండి పోయి ఆయన మీద పడి, ఆ బండి పెట్టినట్టుంది కానీ ఓకే పడింది అనుకుందాం, ఎత్తి బండి వేస్తే ఏమవుతుందండి? ఫస్ట్ బేసిక్ కామన్ సెన్స్ లేదా? బండి పడింది అనుకుందాం, తగిలింది, ఎగిరింది, పడింది. దొరకట్లేదు, ఎప్పటికీ నన్ను మాట్లాడనీయట్లేదు మీరిద్దరు. సరే ఎనీహౌ నాకు కూడా డౌట్ ఉంటదండి. ఇప్పుడు మీరు ఒక సీసీటీవీ ఫుటేజ్ లో మీరు చూసినప్పుడు కంక్లూడ్ చేద్దాం. లారీ వెనక్కి వెళ్ళినప్పుడు పర్సన్ మీరు చూసానా, ప్రవీణ్ పగడాల గారు అని చెబుతున్న ఆ బండి ఇలా అయినప్పుడు హెల్మెట్ మించి ఆయన ఇలా పడ్డారు అంటే ఇక్కడ మనకు నెక్కకి దెబ్బ తగులుతుంది. అయినా సరే కొద్దిసేపు కూర్చొని మనం బండి తీసుకుని వెళ్ళిపోతామా? ఇవన్నీ సైంటిఫిక్ గా మీకు అది కూడా మీకు క్వశ్చన్ తెలుసా? ఆల్కహాల్ దొరికిందన్నారు, ఎక్కడ వజైర్లో దొరికిందని చెప్పారు కదా, వజైర్లో దొరికిందన్నారు కదా. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. భారతీయుడిని ఒక సినిమా ఉంది, దాంట్లో యాక్సిడెంట్ జరిగితే ఒక డ్రైవర్ తీసుకొచ్చి అండి ఇండియాలో ఏదైనా జరుగుతుంది, ఏదైనా జరుగుతుంది ఇండియాలో. ఒకవేళ మీ దగ్గరగా ఉన్న మీకు ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పనా, మనకు ఒక ఎంపీని కొట్టారని చెప్పేసి రాంగ్ మెడికల్ రిపోర్ట్ ఇచ్చారని చెప్పేసి ఒక డాక్టర్ మీద ఇప్పుడు కూడా ఏపీలో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మరి ఆ డాక్టర్ తప్పు చేసినప్పుడు ఇంకో డాక్టర్ చేయడానికి నమ్మకం లేదు. ఇప్పుడు ఒకవేళ వీళ్ళు తప్పు చేయలేదు అనుకోండి, ఆవిడ కూడా తప్పు చేయనట్టే. ఆవిడ తప్పు చేసింది అనుకోండి, ఇది కూడా మేబీ హూ నోస్, ఎందుకంటే అప్పుడు గవర్నమెంట్ ప్రెజర్, ఇప్పుడు కూడా గవర్నమెంట్ ప్రెజర్ అయ్యిండొచ్చు. ఇప్పుడు అంత దగ్గర నుంచి అంత వెయిట్ తో బండితో పడిపోయినప్పుడు కనీసం కాలో చేయి ఏదో ఒకటి ఫ్రాక్చర్ అవ్వాలి, ఏం అవ్వలేదు. ఇక్కడ ఆయన దెబ్బలు ఇట్ ఈస్ ఏ మ్యాజికల్. సరే ఎప్పటికైనా పోస్ట్ మార్టం వచ్చిందా? హర్ష కుమార్ గారితో నేను మాట్లాడినప్పుడు సరైన పోస్ట్ మార్టం రాలేదు, నేను తెప్పించుకున్నా. ఇంకో విషయం చెప్పండి, డే వన్ నేను మాట్లాడుతుంది ఏంటంటే, డే వన్ నుంచి నేను మాట్లాడుతుంది ఏమంటే, కమ్యూనిటీ తీసుకురావద్దు. ఒకవేళ ఇది మర్డర్ అయితే డన్ మెనీ ఇంటర్వ్యూస్ అబౌట్ ఇట్. నేను అర్థమంటే డే వన్ నేను మాట్లాడుతుంది నేను యాక్సిడెంట్ అనుకుంటున్నా, బట్ కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్ ఉంది, ఎంత దూరం అయితే అంత దూరం వెళ్దాం, పగడాలకి న్యాయం చేద్దాం, అదైతే నా స్టాండ్. ఓకే, వెరీ గుడ్. సో నేను మాట్లాడుతున్నాను. Why will I even say anything else? నాకు మిమ్మల్ని ఒక క్వశ్చన్. One second, నేను మాట్లాడు. I'm getting late, so we'll conclude. ఎన్ని ఇయర్స్ జర్నీ ఉంది మీకు ప్రవీణ్ గారితో? I've said that so many. ఒక ఫోటో ఉందా మీ ఇద్దరిది? చూడాలని ఉంది నాకు. ఎందుకు? నేను 2001 నుండి కేఏ పాల్ కూడా ఫ్రెండే. ఒక ఫోటో అయినా ఉందా మీ ఇద్దరు? నేను ఫోటో తీసుకోలేదు, నేను 3-4 సార్లు మొన్న ఈ మధ్య కలిసిన. ప్రవీణ్ గారితో ఒక ఫోటో కూడా లేదా? కేఏ పాల్ is also my friend, but I don't have a photo with him. See, I'm not that selfie guy. Praveen Pagdala, okay, you are a friend with you are friend of Praveen Pagdala, right? What he do andi? One second. What he do andi Praveen Pagdala? What is it? What he do? ప్రవీణ్ పగడాల గారు ఏం చేస్తారు అని అడుగుతున్నారు. See, ఆయన కంపెనీస్ ఉన్నాయి, several countries ఉన్నాయి. ఇవన్నీ అయిపోయి. See, నేను మాట్లాడు. I don't know, that's why I'm asking. The reason I'm here, day one నేను చెప్పింది ఏమంటే, యాక్సిడెంట్ లా కనపడుతుంది. ఒకవేళ ఇది మర్డర్ అయితే, ఇప్పటికీ మీకు ఎలా కనిపించింది అనేది నా డౌట్. మర్డర్ అయితే చాలా హై ఎండ్ మర్డర్ అయి ఉంటది. 400 ఫైనలీ ఆయన అయితే పాపం అడ్మిట్ చేస్తున్నారు. ఆయన కూడా చెప్తున్నారు ఏంటంటే మేబీ ఒకవేళ ఐ యాక్సెప్టెడ్ సార్, ఐ ఎండోర్ యువర్ వర్డ్స్. ఓకే, ఆయన ఏం చెప్తున్నారంటే ఇది ఒకవేళ మర్డర్ అయితే మాత్రం ఖచ్చితంగా నేను కూడా పోరాడతాను అని చెప్తున్నారు. సో ఆయన ఒప్పుకుంటున్నారు. ఓకే, డిబేట్ ని ఇక్కడ కంక్లూడ్ చేద్దాం. హై ఎండ్ మర్డర్ అయి ఉంటది. ఇది 400 కిలోమీటర్స్ డెడ్ బాడీని తీసుకెళ్లి ఒక డూపుని పెట్టి స్టంటులు చేపించి కెమెరాలన్నీ పెద్ద మర్డర్ అండి. సో దానికి ఖచ్చితంగా ఎంతవరకు వెళ్ళాలా ఫస్ట్ నుండి చెప్పినాం. దాంట్లో వెనకాడేది ఏముంది? ఇప్పుడు ఐఎమ్ ఆల్రెడీ దేర్ ఫర్ జస్టిస్ ఫర్ ప్రవీణ్ పగడాల. No question about it. We are not trying to destroy anything. Definitely not. Why? నేను రాటు ఏం మాట్లాడాను? దీని మీద ప్రెషర్ పెంచాలి, జగన్ మాట్లాడాలి, నేనే మాట్లాడుతున్నా, ఎవరు మాట్లాడారా? లేదు బాలగారు, ఇక్కడ ఖచ్చితంగా పాపులేషన్ క్రిస్టియన్ కమ్యూనిటీ ఆంధ్రాలో చాలా మంది ఉన్నారు కాబట్టి లీడర్ మాట్లాడాలా. I'm saying let Jagan put pressure on the government.
ఫర్ That's what I వాట్ want. ఫర్ వాట్ అంటే యాక్చువల్గా బాలగారు Investigation. advocate Further గా investigation. ఐ థింక్ నాకు తెలిసి మీకు బేసిక్స్ కూడా తెలియదని నేను ఒపీనియన్ తీసుకుంటా. మీరు ఆ మాట మాట్లాడితే నేను అనేది ఆల్రెడీ కోర్టులో ఉన్నప్పుడు ప్రభుత్వం- ఆయన ఏం చేస్తాడండి, ప్రభుత్వం ఏం చేస్తుంది, మీరు ఏం మాట్లాడుతున్నారు సార్, ఇన్లాజికల్ గా మాట్లాడుతున్నారు. ప్రజల ఆల్రెడీ తరపున మీరండి మాట్లాడాలి సార్ ఇక్కడ. కోర్టులో ఉంది ప్రజల తరపున సార్, మీకు అర్థం కావట్లేదా, ప్రజల తరపున- మ్యాటర్ కోర్టులో ఉంది, కోర్టులో కాదు బాలగారు గవర్నమెంట్ ఏం చేస్తుంది, కోర్టు ఏం చెప్తే అది చేస్తుంది గవర్నమెంట్. కాదు ఇప్పుడు బాలగారు ఒక 1 మినిట్ ఇప్పుడు ఇది కమ్యూనిటీలు అన్ని పక్కన పెడితే సామాన్యులకు ఉన్న డౌట్ పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి గురించి ఇంత ఇష్యూ నడుస్తున్నప్పుడు ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ ఎందుకు ఆల్రెడీ గవర్నమెంట్ స్పందించింది, సిట్ అని చెప్పింది, ఇన్వెస్టిగేషన్ అని చెప్పింది, ఆల్రెడీ చెప్పేసింది, కంక్లూడ్ చేసేసింది. అయిపోయింది. దెర్ ఎండ్స్ మ్యాటర్. అయిపోయింది. అంటే ఆ జగన్ తర్వాత ఆ తర్వాత ఇప్పుడు మీకు అందరికి డౌట్స్ వచ్చాయి కదా, ఎవరు చేయాలి ఇప్పుడు, కోర్టులో దాన్ని- ఉంది, కోర్టు డిసిషన్ తీసుకుంటది. కోర్టులకి నేను జగన్ ఒక మాట రికమెండ్ అంటే లైక్ న్యాయం చేయండి recommendation దయచేసి. కాదు. సారీ, And ఆయనకు social media- నాకు తెలిసి social ఆయనకు media ఇండియన్ handle లో- కాన్స్టిట్యూషన్ గురించి కానీ జుడిషియరీ సిస్టమ్స్ లే, 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 అవగాహన లేదు. social media ఆయన జగన్ handle లో- ఏం మాట్లాడుతున్నారు మేడం ఆయన? No, ఓకే, అంటే let's జగన్ conclude అండి. నేను నేను ఉన్నాను, చేస్తా. ప్రజల నేను చేస్తా. తరపున నేను ఉన్నాను అనే భరోసా జగన్ ఎందుకు ఇవ్వట్లేదు అది నేను మాట్లాడాను. చాలా మందికి వచ్చిన So- క్వశ్చన్ అది. నేను అందులో నేను బాలగారు నేను అక్కడ నేనేం తప్పు పట్టాను కూడా. ఎందుకనంటే వైఎస్ హత్య జరిగిన వివేకానంద గారి హత్య జరిగిన అది మీరు ఇద్దరు తర్వాత కూర్చొని డిబేట్ చేసుకోండి, 1 నాకు టైం second, అవుతుంది. మీరు ఉండాలి, మీరు Wait, అడ్వకేట్ wait, కాబట్టి wait, 1 second, wait, 2 wait. minutes కన్క్లూడ్ చేస్తాను. అయినప్పుడు ఖచ్చితంగా స్పందించాలని కోరుకున్నప్పుడు మేబీ తనంతట ఒకటి వచ్చి దీని మీద ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ జరగాలని మాట్లాడుంటే బాగుంటుందని ఒక వర్గం వారు ఖచ్చితంగా భావిస్తారు. దానికి మీరు అన్నట్టుగా రీజన్స్ ఉండుండొచ్చు, కోర్టులో ఉంది కాబట్టి మాట్లాడకూడదు, ఇవన్నీ ఉండుండొచ్చు. ఆ మతం దానికి అసలు మాట్లాడకుండా ఉండాల్సిన అవసరం కూడా లేదు. బట్ చూద్దాం ఏం జరుగుతుందో. బట్ ఎంత డిబేట్ అయినా Then అలాంటప్పుడు మీరు ఒక పని చేయండి, వైసీపీ వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడండి. షూర్ తప్పకుండా మాట్లాడతాం. అప్పుడు మిమ్మల్ని కూడా యాడ్ చేస్తాం. బట్ ఇక్కడ ప్రవీణ్ పగడాల గారి 1 month అవుతున్నా ఇప్పటికొక క్లారిటీ రావట్లేదు. చాలా మందికి రకరకాల డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్కి ఆ డాట్స్ని ఇప్పటికైనా కలిపితే బాగుంటుంది. ఎవరైతే ఆయన మృతికి గల కారణాలు తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక ఆన్సర్ దొరికితే బాగుంటుంది అనిపిస్తుంది. చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ బాలా గారు. మీరు Thank you. డిబేట్లో పార్టిసిపేట్ చేశారు, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.